సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వెల్కమ్ టు 18 న్యూస్. దిస్ ఇస్ పవన్. సో దానం నాగేంద్ర గారు మళ్ళీ ఒక వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వివాదాస్పదమైనది కాదు, బట్ జరుగుతున్న ఇన్సిడెంట్ల ప్రకారం అయితే నేనైతే రాజీనామా చేసిన 11 సార్లు పోటీ చేసిన అనుభవం నాకుంది, నాకు ఇవన్నీ పెద్ద ఇబ్బందులు కాదు, నేను చేయగలను అని చెప్పేసి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే, బీఆర్ఎస్ నుంచి ఆయన బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి రావడము, వచ్చిన తర్వాత డైరెక్ట్ గా కాంగ్రెస్ కండావ కట్టుకుని వాళ్ళ కూతురుకు కూడా సపోర్ట్ చేసి కాంగ్రెస్ వాళ్ళకి ఓటేయమని చెప్పడము. సో ఈ ఇన్సిడెంట్ల ప్రకారం అంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా కేసు వేసినారు, అది కేసు నడుస్తుంది. సో ఆ తరహాలోనే బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఖైరతాబాద్ అలాగే అని చెప్పేసి నన్ను అంటున్నారు. సో దాని గురించి బీఆర్ఎస్ నగర నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకున్నాము. నమస్కారం అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు కల్వ నితీష్ అన్న, నేను బీఆర్ఎస్ నగర నాయకుడు. నితీష్ గారు చెప్పండి, మరి ఏంటి మీ అభిప్రాయం ఏంటి? అసలు బీఆర్ఎస్ లో గెలిచి ఆయన వెళ్ళిపోవడము, ఇలాంటి కామెంట్స్ చేయడము, ఇంకో 10 ఏళ్ళు ఉన్న కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఉంటేనే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో దాని గురించి ఏమంటారు? ఏ పార్టీ అయినా ఏదైనా కానీ వాళ్ళ లీడర్లు ఎట్లుంటారో వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అదే రీతిలో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ సెంట్రల్ లెవెల్లో చూస్తే ఇంత ముందు నేను అనడం కాదు కానీ రాహుల్ గాంధీ లెక్క మీకు అందరికి తెలిసిందే. ఆయన ఒక విధంగా ఉంటాడు. ఈ స్టేట్ లెవెల్లో ఈ ముఖ్యమంత్రి మన దౌర్భాగ్యం, తెలంగాణ ప్రజల దౌర్భాగ్యంగా ఈ ముఖ్యమంత్రి వ్యవహార స్టైల్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా ఎంతసేపు కండవాలు కప్పుకొని కంటెస్ట్ చేసి, ఇప్పుడు దానం నాగేందర్ అనే వ్యక్తి ఆల్రెడీ సికింద్రాబాద్ ఎంపీ కాంగ్రెస్ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేసాడు. ఎట్లయినా అది 100% స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. 100% ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి. మళ్ళా బరాబర్ ఈసారి అయితే తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు, మన నగర ప్రజలు అందరూ కూడా ఏకాభిప్రాయంగా నిశ్చయించుకోవడం జరిగింది. నెక్స్ట్ రాబోయే 100% బీఆర్ఎస్ పార్టీని గెలిపియడము, ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీని ఎన్నికలు గెలిపియడం, ప్లస్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రజలంతా కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఆ సందర్భం కోసం సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ విజయ పరంపర సర్పంచ్ ఎన్నికల్లో కూడా కొనసాగుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి దానికి ఏం చెప్తారు? రోజు సర్పంచ్ ఎలక్షన్స్ మనం చూస్తా ఉన్నాం. రీసెంట్లీ కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా బయట పడతా ఉన్నాయి. వాళ్ళు ఆఫర్ చేసేది ఇన్ని 100 కోట్లు అని చెప్పి నోట్ల నుంచి వాళ్ళ పెద్ద పెద్ద లీడర్లే చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఒక లీడర్లను కానీ పబ్లిక్ ని కానీ ప్రలోభితం చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు తెలంగాణకి 2 ఏళ్లలో చేసింది ఏముంది, చేయబోయేదేమున్నాయి? నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలోనే చాలా స్ట్రాంగ్ ఉంది, బయట గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, పబ్లిక్ లో కావచ్చు చాలా వీక్ ఉంది అని అంటున్నారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో మనకి రిజల్ట్ మొన్న చూసాము, గెలుస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. సో దాని గురించి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అంటేనే ఒక రెగ్గింగ్, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అంటే ఒక లేడీస్ వర్సెస్ రౌడీ. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ని తీసుకుంటే ఎంఐఎం అనేది ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉంటే దాంతో పాటు ఉంటుంది. అక్కడ ఉన్న ఓట్ల శాతము ఎంఐఎం చాలా ఉన్నాయి కాబట్టి ఒక సింగిల్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అనేది పోటీ చేసింది కాబట్టి దాని దమ్మేందో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి నిరూపించింది ఈ జూబ్లీ సెలక్షన్ ద్వారా. ఖచ్చితంగా ఆ ఎంఐఎం ఓట్ల ద్వారానే దాంతో పాటు రిగ్గింగ్ వాళ్ళు చేసే రౌడీయిజం వల్లనే బయటపడ్డారని పబ్లిక్ అంతా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే పబ్లిక్ అంతా బీఆర్ఎస్ కి ఓటేసి చేద్దాం అనుకుంటే వాళ్ళ మాత్రం రిగ్గింగ్లు కానీ అక్కడ అంతా దౌర్జన్యాలు, ఆ గూండాయిజాలు చేసి ఈ జూబ్లీ సెలక్షన్ లో విజయం సాధించారని కూడా పబ్లిక్ భావిస్తున్నారు. మొత్తానికి బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? వస్తే ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా వీళ్ళ పైన వెయిట్ ఖచ్చితంగా స్పీకర్ ఎందుకు కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటలేడో అర్థమైతలేదు. ఆల్రెడీ హైకోర్టు అంతా స్టేట్ వార్నింగ్ ఎమ్మెల్యేస్ కానీ స్పీకర్స్ కి ఇచ్చినా కూడా ఇంత డిలే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా బై ఎలక్షన్స్ అనేటివి వస్తాయి. అల్లో కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయం. ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ జెండానే నెక్స్ట్. పబ్లిక్ మాత్రం చూసేది గులాబీ జెండా, బీఆర్ఎస్ పార్టీ వైపే. కేటీఆర్ గారే శ్రీరామ రక్షగా భావిస్తారని చెప్పి నేను భావిస్తాను. సో ప్రస్తుతం మనతో రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ పార్టీ విశాల్ గారు ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం, ఎందుకంటే నాగేంద్రం గారి ఇష్యూ మీదే, అదేవిధంగా విద్యార్థుల గురించి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది, దాని మీద కూడా ఒక క్లారిటీ తీసుకుందాం.
హాయ్ అన్న. అన్న గుడ్ మార్నింగ్. ఏంటన్నా ముఖ్యంగా బై ఎలక్షన్ ఆ హీట్ అవ్వక ముందే జూబ్లీ హిల్స్ ఇప్పుడు ఖైరతాబాద్ అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది? ఈ బై ఎలక్షన్స్ ఎట్లయినాయో వాస్తవానికి మేము తిరిగిన వాళ్ళు మాకు తెలుసు, మీరు మాకంటే తిరిగిన వాళ్ళు మీకు తెలుసు. గల్లీ గల్లీలో ఎన్ని కొట్లాడాలైనా కంటే నాకంటే కూడా మీరే నంబర్స్ లో మీరే చెప్తారు. వాస్తవానికి మాకన్నా మీరే గ్రేట్. అంటే నాకు కాదు మైక్, నేను మైక్ నీకే పెడతా, నువ్వే చెప్పు ఎన్ని కొట్లాడాలని. లాస్ట్ 2 గంటలు ఏమైంది? నీ నోరుతో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? నువ్వు లేవా, నువ్వు చూడలేవా? ఇట్లాంటి ఎలక్షన్స్ నేను సినిమాలలో చూసిన. అంటే ఇప్పుడు నా ఏజ్ చిన్న అయినా సరే విద్యార్థి విభాగంలో నేను చూసిన ఎలక్షన్స్ లలో నేను ఒక 4 ఎలక్షన్స్ చూసింటా. 4 ఎలక్షన్స్ లా దిస్ ఇస్ ది ఎలక్షన్స్ వేర్ అరే ఇట్లా కూడా అవుతుందా. ఈసీ ఏమైంది, ఎలక్షన్ కమిషన్ అంటే ఒక మంచి ఒపీనియన్ ఉండే. ఎలక్షన్ కమిషన్ అమ్ముడు ఓడ్ అంటే ఏందో నేను జస్ట్ మాటలలో ఇట్లానే చెప్తున్నా కానీ ఆ రోజు ఎలక్షన్ కమిషన్ అమ్ముడు ఓడ్ అంటే ఏందో నా కళ్ళతో నేను చూసిన. నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు అదే ఎలక్షన్ కమిషన్ 10 ఏళ్ళు మీరు గెలిచినప్పుడు కూడా అదే ఎలక్షన్ కమిషన్ కరెక్టే బ్రదర్. కానీ అప్పుడు కెమెరాలు ఉండే, మానిటరింగ్ CCTV ఫుటేజ్ ఉండే, కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఉండే, అక్కడనే వార్ రూమ్స్ ఉండే, అన్ని కూడా విజువల్స్ ఉన్నాయి. ఆ రోజు కెమెరా రూమ్స్ ఏమైనాయి, వార్ రూమ్స్ ఏమైనాయి, లైవ్ ప్రివ్యూ ఏమైంది, నిన్న రానిచ్చిరా సరౌండింగ్స్. అప్పుడు నువ్వు మైక్ పట్టుకొని మీరు కూడా పోయింటారు కదా, మేము ఉన్నప్పుడు మీరు వచ్చింటారు కదా. మరి ఇంత అన్యాయం చేసినామా మేము? అరే ఈడ రూము, ఈడ 5,000 వంచుడు, అరే ఇదేంది నాకు అర్థం కాదు. చచ్చిపోయిన మన సునీతమ్మ వాళ్ళ తాత చచ్చిపోయినట్ట, ఆయన బతుకో చేసిండు అనుకుందామే, ఆయన చచ్చిపోయిన కూడా ఓటు పడ్డది. ఇక నేనేం చేయాలి? ఒక ఫ్యామిలీ డెత్ యాక్సిడెంట్ చచ్చిపోయింది, అక్కడ హ్యాపీ ఫీల్ అండ్ పాపం వాళ్ళ కొడుకోడు. మా డాడీ వచ్చి ఓటేసి నన్ను అంటున్నాడు, నా దగ్గరకు వచ్చి ఓటు పడ్డది, అలా పడ్డది ఓటు. చచ్చిపోయిన ఓట్లు వేసిర్రు, దిగొచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ చూసి చచ్చిపోయిన అందరూ అరే నేను కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే నాకు మంచిగా ఉందని చెప్పి పైకి వెళ్ళి దిగొచ్చి సంతకాలు పెట్టి ఓటు వేసి పోయిరు. మొత్తం ఈసీ ఫెయిల్యూర్ వల్ల కాంగ్రెస్ గెలిచిందని స్టేట్మెంట్ పాస్ చేసింది. 100% బ్రదర్. ఆ రోజు కుట్టాడడం చూడలేదు, 5:30 మేము అందరం చేయలే, చేసినాం కదా. అరే మేము లాస్ట్ 2 గంటలు అయితే మరీ ఘోరంగా అడిగింది. ఇట్లా ఎన్ని చేస్తారో చెయ్యని, మేమేం చేయాలా నీ చేస్తాం. ఏం చేస్తారు? చేస్తాం, రాని టైం రాని కొట్టిరో తీసుకున్నాం, మళ్ళా టైం వస్తుంది మళ్ళా మేము కొడతాం. ఆయన చెప్పే ఒక డైలాగ్ చెప్తున్నా నేను. సో నిజంగా అంటే ఓపెన్ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారి పాలిటిక్స్ కొంచెం ఏపీ ఫ్లేవర్ తగులుతుంది కదా. ఏపీ ఫ్లేవర్ తగులుతుంది కాదు, మరింత అన్యాయం. అంటే ఎంతకైనా మన శిష్యుడే కదా, చంద్రబాబు శిష్యుడే కదా. అంతో ఇంతో జర ఆడికెళ్ళే ఈ పాలసీలు. ఇప్పుడు కొత్తగా హిల్ట్ అని చెప్పి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ పాలసీ పెట్టిండు. ఈ పాలసీ నిజం చెప్పు రేవంత్ రెడ్డి, నీకు చంద్రబాబు చెప్పలే? చంద్రబాబు చెప్పిన నీకు అంత తెలివేడు ఉంది. ఈయనకి రియల్ ఎస్టేట్, ఈయన తెలుగు మొత్తం రియల్ ఎస్టేట్. ఇప్పుడు ఈ పాలసీ కూడా రియల్ ఎస్టేటే. ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్ అన్న, ఇది నువ్వు గుర్తుపెట్టుకో చెప్తున్నా నేను. ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్, 9,000 ఎకరాలు 10,000 కోట్లు పైన. ఇప్పుడు వీళ్ళ పార్టీకి ఫండ్స్ కావాలి. మనం వంచినట్టు వంచాలంటే ఎడ వంచాలి, ఏం చేయాలి? ఇండస్ట్రియల్స్ ఏరియాస్ ని కన్వర్జేషన్స్ చేయాలి, రెసిడెన్షియల్ గా మార్చాలి. రెసిడెన్షియల్ గా మార్చిన తర్వాత ఆ వచ్చే భూమి ఎవరైతే వీళ్ళ బిజామిన పేర్లకి చేసుకోవాలి. ఏమైందన్నా, ఏమైంది? ఇట్లా మైక్ తీసుకొని పోదాం పా, నువ్వు కూడా దా నాతోని. ఇట్లా మైక్ ఇట్లా పెడదాం. బస్ స్టాప్ లో ఉన్నప్ప అమ్మాయిలు పక్కనే, ఆర్టీఓ ఆఫీస్ పక్కనే ఉన్నాం మనం, బస్ స్టాప్ పక్కనే ఉంది, పోదాం ఇట్లా మైక్ ఇట్లా పెట్టు నువ్వు, అంతే. పొట్టు తిడతారు. ఇంతకు ముందు స్టూడెంట్స్ ఫుడ్ బోటింగ్ చేస్తుండే పాపం. ఇప్పుడు స్టూడెంట్స్, ఇప్పుడు మా జెంట్స్ కంటే ఎక్కువ లేడీస్ సింగిల్ కాళ్ళ మీద పెట్టుకొని సూపర్ ఉమెన్స్ అయిపోయారు, వాళ్ళు కింగ్లు అయిపోయారు. చీరలు ఇచ్చిండు లేడీస్ కి, బస్సులు ఫ్రీ ఇచ్చిండు, మళ్ళీ ఆ చెక్ కూడా రిలీజ్ చేసిన నిన్న ప్రెస్ మీట్ లో 2,500. నేను ఏమంటున్నా, ఎన్ని తిట్లు తిట్టాలో నాకు అర్థమవుతలేదు. వాళ్ళు ఎన్ని తిట్లు తిట్టారో వాళ్ళకి అర్థమవుతలే. నేను అదే చెప్తున్నా కదా, ఇట్లా తెలుస్తుందన్నా. ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సర్పంచ్ ఎలక్షన్స్ లో అయితే ఇక మీరు చూస్తున్నారు డేలో కంప్లైంట్లు, రెడ్డిసే ఉండాలని వాళ్ళు. మరి ఆ నల్గొండ అయితే మరి దారుణం అయిపోయింది. మీరు చూడొచ్చు, ఇంత దారుణం సర్పంచ్ ఎలక్షన్ మరి ఎప్పుడు చూడలే అన్న. నేను ప్రామిస్ చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఇంత దారుణమైన పాలిటిక్స్ ఉంటాయని చెప్పి నేను ఎప్పుడు చూడలే. ఇప్పుడు నేను లైవ్ చూస్తున్నా, మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఫ్యామిలీ ఇప్పుడు నేను ఒక దిక్కు ఫ్యామిలీ ఉండి పొద్దున్న లేచి ఎలక్షన్స్ అప్పుడు నాకు కూడా బాధ అనిపించింది. మార్నింగ్ 6 గంటలకు లేచి మేము తిరిగినాం, మీరు తిరిగారు, మా పార్టీకి వెళ్ళిపోయిందని చెప్పి మేము కొట్లాడినాం. కానీ పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా తిరిగిన వాళ్ళం. 2 నెలలు సరిగా ఫుడ్ కూడా తినకుండా కొట్లాడినాం. మాకు బాధ ఉందన్న. కానీ గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత, సో ముఖ్యంగా యువత ఈ మధ్య చాలా అసలు ఇక మీకు తెలియదు ఏం కాదు, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సపోర్ట్ యువతకి ఇస్తుంది, బిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది అంటే,
డ్రగ్స్ బంద్ చేసిన అని చెప్తుంది, కానీ డ్రగ్స్ ఇంకా నడుస్తూనే ఉంది. హుక్కా పార్లర్లు లెజిస్లేటివ్ అసెంబ్లీలో హుక్కా పార్లర్లు బ్యాన్ అని చెప్తుంది. హైదరాబాద్ లో 70 హుక్కా పార్లర్ నడుస్తలేవా? అది బంద్ చేయరా? రాత్రి 3 గంటల దాకా నడిపిస్తున్నావు కదా రేవంత్ రెడ్డిను. ఇంతకుముందు మేము ఉన్నప్పుడు హుక్కా పార్లర్లు లేవు, ఇప్పుడు నీ ప్రభుత్వం లేవు హుక్కా పార్లర్లు. నేను అది కూడా మీడియా మిత్రులకు ఏం చెప్తున్నా అంటే, అన్న మీరు దాని మీద ఫోకస్ చేయండి అన్న. చిన్నపిల్లలు చాలా మంది అడిక్షన్ కి గురవుతారు. పిల్లలు ఎక్కడ ఉన్నారో కాదు, పేరెంట్స్ కూడా ఏంటంటే ఆ స్పెషల్ క్లాస్ పోతున్నా హుక్కా పార్లర్ పోతున్నారు చూడండి. నేను మొన్న రాత్రి 1 o'clock పోతే దగ్గర ఇంటర్ చదువుతున్న పిల్లలు 20 మంది పైగా ఉన్నారు. నేను ఆ రోజు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తే పాపం వాళ్ళు అక్కడ తీసుకున్నారు. చిన్న పిల్లలు విద్యార్థులు, వాళ్ళ మీద రైట్స్ ఇయ్యి, స్పెషల్ రైట్స్ ఇయ్యి. దాన్ని కూడా అరికట్టించావా? గవర్నమెంట్ చేస్తుంది, దీన్ని పెంచుతుందేమో నాకు భయం అవుతుంది. అంటే ఎటువంటి యాక్సిడెంట్స్ కాకపోతే చాలు విద్యార్థులకు, ఇవన్నిటిని అరికట్టితే బాగుంటుంది. ఈ బై ఎలక్షన్ గురించి తీసుకుంటే మళ్ళీ దానం నాగేందర్ గారు గెలుస్తారంటారా లేదంటారా? ఈసారి మాత్రం ఎన్ని పైసలను వంచని ఖైరతాబాద్ లో వాళ్ళు ఎన్ననే చేయని, అర్థమైంది కదా మాకు కూడా, ఎన్ననే చేయని 100కి 100% మా బిఆర్ఎస్ పార్టీ. చాలా అనుభవజ్ఞుడు కదా, 11 సార్లు పోటీ చేసిన తర్వాత ఆయన గడ్డ ఆయన అడ్డ ఇంకేమన్నా గానీ నేను దాన్ని ఏమన్నా గానీ ఇప్పుడు ఏం చెప్పగాని ఎలక్షన్స్ అప్పుడు మీరు చూడండి మేము ఏం చేస్తామో, ఎటువంటి ఎత్తుగడలు ఉంటాయో మావి చూడండి. మేము ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే గెలుపులు ఆషమాషి ఉండవు. ఒక పాయింట్ కి ఇంకో 2-3 పాయింట్స్ ఎక్కువనే ఉంటాయి, కానీ సింగిల్ పాయింట్లు అయితే రాము. ఫైనల్ గా మళ్ళీ అసలు ఈ మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకోబోతుంది అని అంటారు. 100కి 100% బ్రదర్, 100కి 100% నిజం చెప్తున్నా. నేను చెప్పే మాట కాదు, 10 మంది కాదు 100 మంది కార్యకర్త బయట ప్రజలు చెప్పే మాట. అన్న మీరు రండి అని చెప్పి ఏడుస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు పైసలు పెట్టుకొని వస్తున్నారు. ఇప్పుడు మా బాధ అదే కదా. ఇప్పుడు ఇంత పెద్ద ల్యాండ్ స్కామ్ అయితే వాడు ఎన్ని పైసలు వంచుతాడు చొప్పున? తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసరికి వీళ్ళు ఎన్ని పైసలు వంచుతారు? ఎన్ని పైసలు పంచడానికి రెడీ ఉన్నారు. ప్రూఫ్స్ కదా, ఇప్పుడు ఏది మాట్లాడినా మీడియా ముఖంగా మాట్లాడినా ఏది మాట్లాడినా వితౌట్ ప్రూఫ్ మనం ఏది మాట్లాడినా అది అట్లనే గాలిలో మేడలు కట్టినట్టే ఉంటది. అంతే ఏదున్నా ఇప్పుడు మీరు అలిగేషన్ వేసినప్పుడు నిరూపించే బాధ్యత కూడా మీకే ఉంటది. నువ్వు లేవా? నేనేమంటున్నా, పైసలు వంచేటప్పుడు నువ్వు లేవా? నేను పట్టుకోలేదా? నేనే కదా 3 లక్షలు పట్టుకున్నా. నేనే 3 లక్షలు పట్టుకొని నేనే అప్పయ్యేలే బొరబండ పోలీస్ స్టేషన్ లో. ఆ రోజు కేసు అయింది కదా, మొన్న రీసెంట్ గానే కేసు అయింది కదా. మళ్ళీ నాకే 3 లక్షలు దొరికినాయి. నాలాగా ఎంతమంది విద్యార్థి విభాగం అంటే ఎంతమంది దొరికిరు, ఎంతమంది పైసలు వంచినప్పుడు దొరకలే. అప్పుడు నువ్వు లేవా? అది ప్రూఫ్ కాదా? ప్రూఫ్ ఉంది కదానే. నీకు డిజైన్ చెప్పి నీ మంచి మీద చేతేసుకొని చెప్పు పైసలు వంచలే. నువ్వు చెప్పు నువ్వు చూస్తావు కదా, నువ్వు విట్నెస్ అడిగినావు. నేను విట్నెస్ గా నేనే ఉన్నా, నేనే పోలీస్ స్టేషన్ లో ఉన్నా. నువ్వు వంచలే, నువ్వు చూడలేవా? సరే మా బీఆర్ఎస్ వాళ్ళు వంచలే అంటావు, మా బీఆర్ఎస్ వంచింది ఒక్కటన్నా చూసినావా? ఒక్కటన్నా కొట్టమైనా సరిపోయింది కదా. మేము పంచుడేడా, మేము వద్దురా అయ్యా ఆపనికే మా టైం అంతా పోయింది. మేము ఎడ వంచాలి? పంచుడు అనసలకి అనేది మేము పెట్టుకోలేదన్నా. మేము అసలు ఇట్లాంటి చిల్లర కార్యక్రమాలు చెయ్యం. మేము జెన్యూన్ గా మీ ఇల్లులు కొట్టిర్రు, ఇంత ఇబ్బంది అవుతుంది, గుడిసెల పిల్లల బుక్స్లు కూడా బుల్డోజర్తో తీసుకువేయరు. మేము దాన్ని నమ్మినామన్నా, ప్రజల గోస నమ్మినాము. ప్రజలు ఎటువంటి బాధపడతారో మేము చూసినాము, దాన్ని పెట్టుకొని మేము అనుకున్నాము. మేము మాత్రం మా ప్రభుత్వం ఇట్లాంటి చిల్లర లెక్కలు చేయలే అన్న. మేము ఉన్నా కానీ మీరు చూడొచ్చు, రాయదుర్గం కానీ ఎంత మంచి డెవలప్ అయింది. ఆ నిలోఫర్ ఆ సెక్టార్ అంతా మీరు చూసుకోవచ్చు. ఈ డెవలప్మెంట్ మేము చేసింది కాదా అన్న? స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వృద్ధుల దాకా అందరు కోరుకుంటుంది బీఆర్ఎస్ రావాలన్నా అని కోరుకుంటున్నారు. సో చూస్తున్నారు కదా, ఇది బీఆర్ఎస్ మెంబర్స్. వాళ్ళు ఏమంటున్నారంటే మొత్తం డెవలప్మెంట్ అంతా మేమే చేసాము, ముఖ్యంగా కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది మాకు చెప్పమనండి, స్టూడెంట్స్ కి ఏం చేసింది అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. మరి రాబోయే ఇప్పుడు ఖైరతాబాద్ లో మరి బై ఎలక్షన్స్ వస్తాయా లేదా, ముఖ్యంగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, సో మీ అభిప్రాయాన్ని అయితే డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. హలో అన్న, దానం నాగేంద్ర గారు రాజీనామా చేసినా నేను గెలుస్తాను, నాకు అలవాటే గెలుపు, 11 సార్లు నేను పోటీ చేసిన వ్యక్తిని అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అన్న ఈ సోకాల్ దానం నాగేందర్ గారు ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే. గతంలో ఆసిఫ్ నగర్ ఉండే, ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు అప్పుడు ఆసిఫ్ నగర్ కోసం టికెట్ ట్రై చేశాడు. అప్పుడు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆయనకి ఇష్టం రారానైనా అని చెప్తే వైఎస్ఆర్ చెప్తే ఆయన తీసుకోకుండా టీడీపీలో జాయిన్ అయ్యాడు. ఎందుకన్నా? ఫస్ట్ క్వశ్చన్. మళ్ళీ ఆయన టీడీపీలో జాయిన్ కావడంతోనే ఆయనకు ఆ టికెట్ అంజన్ కుమార్ యాదవ్ ఆయన గెలిచారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తా అంటేనే వద్దని చెప్పేసి ఆడ పారిపోయినారు. నెక్స్ట్ ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు వచ్చిండను? ఆయన రాజీనామా చేస్తే గెలుస్తా కదా, మళ్ళీ రాజీనామా చేసి పోయేది ఉండే ఆడ. ఆయనతోనే
చేత కాని పని అది. బీఆర్ఎస్ లో కేవలం ఆయన వచ్చింది, పార్టీలో వచ్చింది, మేము మా డెవలప్మెంట్ కోసం ఒక ఎమ్మెల్యే వస్తే దాన్ని తీసుకుంటామని చెప్పేసి అది మంచి ఉద్దేశంతో మేము తీసుకుంటే, వాళ్ళు వచ్చి వాళ్ళు స్వతంత్ర లాభం కోసం ఎట్లన్నా వాళ్ళకి పవర్ కావాలని చెప్పేసి వచ్చి ప్రజల కోసం ఏడెళ్ళినా ఏం డెవలప్మెంట్ చేసినా, నిధులు ఏం తెచ్చినా, ఒక్క నిధి వాళ్ళకు ప్రూవ్ చేయమని చెప్పండి. ఏం డెవలప్మెంట్ చేసిండు? మా హయాంలో వచ్చిన బడ్జెట్లే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు అలాట్మెంట్ చేసిన బడ్జెట్లే ఆయన డెవలప్మెంట్ చేసింది. ప్రజెంట్లీ ఇప్పుడు మీరు కూడా ఏదైనా చూసుకోవచ్చు, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గం డెవలప్ అయిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాదు, అప్పుడు పీజీఆర్ ఉన్నప్పుడు అయిందేమో, కానీ దాని తర్వాత చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది. ఆ నిధులే ఇప్పుడు దాకా ఉపయోగించుకోరు. ఇప్పుడు నేను సొంతంగా పోయి కొట్లాడి స్పెషల్ ఫండ్ తెచ్చుకున్నాను, ఒక 100 కోట్లు తెచ్చుకున్నా కాన్స్టిట్యున్సీకి. ఈ సీఎం దగ్గర, ఇప్పుడు సీఎం దగ్గర జాయిన్ అయ్యాను కదా, ఎంపీ కూడా కంటెస్ట్ చేసిండు. మళ్ళీ ఎంపీ కూడా కంటెస్ట్ చేసినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో సోకాల్ పెద్ద నాయకుడే, సిటీలా చేయొచ్చు కదా. మళ్ళీ పోయి కూర్చొని సీఎం దగ్గర కూర్చొని నా కాన్స్టిట్యున్సీకి ప్రజలకు నాకు ఈ సమస్యలు ఉన్నాయి, నాకు 50 కోట్లు ఫండ్ కావాలి, స్పెషల్ ఫండ్ ఇవ్వమని చెప్పేసి ఇప్పించకుండా అది చేతనం కాదు. ఖాళీ మైక్ల మీద స్టేట్మెంట్. ఆయన ఆస్తులు కాపాడుకోనికే, చేసిన దందాలు కాపాడుకోనికే బీఆర్ఎస్ లెక్కించి కాంగ్రెస్ లో పోయి చేసిండు. అదే ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం దానం నాగేంద్రకి. ఇప్పుడు రిజైన్ చేయమంటే ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ ఏంటంటే స్పీకర్ దగ్గర పోయి మాట్లాడి, స్పీకర్ దగ్గర పోయి టైం తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? గడువు రిజైన్ చేసేయమని చెప్పింది. ఇప్పుడు రిజైన్ చేస్తే ఇప్పుడు రేపు ఎలక్షన్స్ వస్తాయి, వితిన్ 6 months జిహెచ్ఎంసీతో పాటు ఈ ఎలక్షన్స్ కూడా వస్తాయి. పబ్లికే చెప్తారు, ప్రజలే చెప్తారు. పబ్లికే కదా, జూబ్లీ హిల్స్ కూడా చెప్పింది. పబ్లిక్ నైతికంగా గెలిచింది బీఆర్ఎస్. ఆడ ఆ రోజు లాస్ట్ లో ఓట్ ట్యాంపరింగ్ ఎక్కడ జరగలేదా అన్న? మాఫియా బోగస్ ఓట్లు ఎక్కడ వేయలేదా అన్న? చెప్పండి. జెన్యూన్ అన్న బీఆర్ఎస్ మీరు రికార్డ్స్ మొత్తం చెక్ చేసుకోండి అన్న. బీఆర్ఎస్ ఏ రోజైనా మొత్తము ఓట్ ట్యాంపరింగ్ కానివ్వండి, మొత్తము బోగస్ ఓట్లతో ఇక్కడ రిజిస్టర్ చేయించిరా అన్న? ఏపీఎలే కదా. ఏ నాయకుడు అన్నా, మీరు జూబ్లీస్ లో మీరు చెప్తారు కదా, ఏ నాయకుడు అన్నా, ఇప్పుడు రాజకీయ పార్టీలలో ఏ నాయకుడు అన్నా మీకు ఒక ఎపిక్ కార్డ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారా అన్న? ఏదైనా రాజ్యాంగంలో ఉందా? అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసే కార్డ్స్ వీళ్ళు తీసుకొచ్చి వీళ్ళు ప్రజలకు ఇచ్చిన వీళ్ళ నాయకులే కదా. ఈ సోకాల్ నవీన్ యాదవ్ గారు ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే గెలిచినది ఎవరైతే ఆయననే కదా. ఆయన నోటిఫికేషన్ రాగానే మొత్తం ఎపిక్ కార్డ్స్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు ఫోజులు ఇచ్చారు. మళ్ళీ అది ఏం కాదా అన్న? మొత్తానికి ఇప్పుడు ఏమైందంటే ఇంకా రెడీగా ఇప్పుడు మళ్ళీ రాజీనామా చేస్తే డెఫినెట్లీ బీఆర్ఎస్ గెలుస్తుంది బై ఎలక్షన్ లో అని మీ నమ్మకం, అంతేనా? ఆయన నమ్మకం కాదన్న, అది ఎగిరే జెండా బీఆర్ఎస్ ఖైరతాబాద్ లో. ఒక్కటి జూబ్లీ హిల్స్ గెలిచారు అని చెప్పేసి సంకల్ గుద్దుకోవడం కాదు. ఇప్పుడు దమ్ము ఉంటే మీ దానం నాగేందర్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం బీఆర్ఎస్ తరఫున, రాజీనామా చేయండి, ప్రజాక్షేత్రంలో రాండి, అప్పుడు తెలుసుకుందాం. రాజీనామా తప్పదంటే వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు అన్న ఎన్నిసార్లు ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు, ఎన్నిసార్లు పోయి స్పీకర్ కి విజ్ఞప్తి చేసుకొని, ఎన్నిసార్లు స్పీకర్ విచారణకు వస్తే డుమ్మాలు కొట్టినారు. అదేం లేవన్నా. మళ్ళీ అంత భయం అంతా ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా, రాజీనామా చేసినా నేనే గెలుస్తా, నాకు 11 సార్లు కంటెస్ట్ చేసినా అని చెప్పేసి. మళ్ళీ ఆయన ఇప్పుడు ఆయన తలుచుకుంటే ఎంతసేపు అన్న? 2 నిమిషాలు కాదు. మొత్తానికి మీకు అయితే ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మళ్ళీ బీఆర్ఎస్ ఎగరబోతుంది జెండా అన్న? ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మాకుంది. యాజ్ ఏ పార్టీ పరంగా ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా, ఒక బీఆర్ఎస్ నేతగా మాకున్నది. కాకపోతే ఇది మేము చెప్తున్న వాయిస్ కాదు, ప్రజలకేంచి వచ్చింది. మీరు ప్రజలలో పోయి అడిగితే ప్రజలే చెప్తారు. ఆయన రాజీనామా చేయడానికి చాలా మంది చూస్తున్నారు. కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళు ఎట్లా ప్రొపగండా చేసుకుంటారు అంటే, ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళే పెట్టేసి మాకు అది చేసి ఇది చేసిరు అని చెప్పేసి. చేసింది ఏం లేదు. కావాలంటే ప్రూఫ్ చూపించమనండి, మేము ప్రూఫ్ చూపిస్తాం. ఎవరు ఎంత చేసారో, ఎవరు డెవలప్మెంట్ ఏం చేసారో బహిరంగ చర్చకు రమ్మని చెప్పి చూసాం. ముఖ్యంగా దానం నాగేంద్ర గారు నేను రాజీనామా చేయడానికి రెడీ, సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ ఇస్తే రెడీగా ఉన్నానని చెప్తున్నారు. ఆయన కాన్ఫిడెన్స్ ఏంటి? ఆయన రాజీనామా చేసినా చేయకపోయినా ఆయన పదవి ఊడుస్తుంది. ఎందుకంటే ఇక మనం కోల్కతాలో ఒక జడ్జిమెంట్ చూసినాం హైకోర్టులో. అక్కడ బీజేపీ ఎమ్మెల్యే పోయి మమతా బెనర్జీ గారి పార్టీ టీఎంసీలో జాయిన్ అయితే వారి నేరుగా దానికి హైకోర్టు రద్దు చేయడం జరిగింది, అందరు చూసారు. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిన వ్యక్తి. ఆయన రాజీనామా చేస్తున్నా అని ఏదో సింహగర్జన ముఖాన్ని చూపించి కుక్క నక్క లాగా
ప్రవర్తిస్తారు. ఎట్లాగో అయినా 10 ఊడుతుంది, అక్కడ ఉన్న జడ్జిమెంట్ ఇక్కడ ఇప్పుడు మా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉంది. ఆ ఎగ్జాంపుల్ ఖచ్చితంగా కోర్టు మీద ముంగట పెడతాం, సుప్రీంకోర్టు 10 పోతుంది. ఏదో గౌరవపదం ఉంటుంది, నేనేదో రాజీనామా చేస్తే నేనేదో పెద్దగా అవుతాను అనుకుంటుంది తప్ప ఎలాగో 10 ఊడుతుంది. అక్కడ మళ్ళీ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద దానం నాగేందర్ గారు గెలిచారు. వీళ్ళు కాంగ్రెస్ లోకి రావడానికి కారణం కూడా డెవలప్మెంట్ ప్రజల కోసం మేము వచ్చాము అని చెప్పేసి చెప్తున్నాం. దానం నాగేందర్ గారి చరిత్ర చూసుకుంటే టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి కాంగ్రెస్, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్. ఆయన అధికారం ఎక్కడ ఉంటే అక్కడ పోతారు. వాళ్ళు ప్రజా అభివృద్ధి కోసం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, సొంత అభివృద్ధి కోసం, సొంత డబ్బులు సంపాదించుకోవడం కోసం, నియోజకవర్గంలో ప్రజలను మోసం చేయడం కోసమే పార్టీలు మారుతారు తప్ప వాళ్ళ సొంత ప్రయోజనం కోసం తప్ప ఇక్కడ కూడా వాళ్ళు డెవలప్మెంట్ అని పోవడం కూడా ఈరోజు ప్రజలంతా కూడా అంగీకరించడం లేదు. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ వచ్చింది, సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది. ఏం జరుగుతుంది, సామాజిక స్పృహ అనేది కూడా యావత్ తెలంగాణ ప్రజలలో ఉంది. వాళ్ళు చెప్పే మాటలను కూడా ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. సో ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా జూబ్లీ హిల్స్ మన ఉప ఎన్నికలో అంటే దాన్ని ఎగ్జాంపుల్ గా చూపించుకుంటూ ఈ విజయాన్ని మేము కొనసాగిస్తున్నాము, మాది సర్పంచ్ ఎన్నికల్లో కూడా మేమే గెలిచేది అని చెప్పేసి ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు మీకు 2 చెప్తుంది. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నిజంగా కూడా నైతికంగా విజయం వాళ్ళదా? ఇది ముఖ్యమంత్రి తన మనసు పైన చేసి చెప్పగలుగుతాడా? ఇది నైతికంగా బీఆర్ఎస్ నుంచి కూడా గెలిచినారు గోపీనాథ్ గారు వరుస 3 సార్లు. నైతిక విజయం మీరు ఉప ఎన్నిక విషయం చెప్తే మేము 2 ఓడిపోయినాం. 7 ఉప ఎన్నికలు కొట్లాడితే బీఆర్ఎస్ 2 ఓడిపోయింది. అధికారంలో ఉండి కూడా 2 ఓడిపోయింది, 2 బీజేపీ కైవసం చేసుకుంది. కానీ మేము నైతికంగా నడిపించినాం ఎన్నికలు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడన్నా చూసిరా అంటే 7 రోజులు విస్తృతమైన పర్యటన చూసిరా? సరే మీరు చెప్పండి, మీరు తెలంగాణ బిడ్డ మీరే చెప్పండి. చేయలేదు కదా. ఒక ముఖ్యమంత్రి స్థానంలో 14 మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, ఒక కేటీఆర్ కి వ్యతిరేకంగా తిరిగింది. ఒక్క కేటీఆర్ కి ఇంతమంది తిరిగితే ఆ ఓట్లతో మీరు బయటపడ్డారు. 70,000 పైచీలకు ఓట్లు కేటీఆర్ గారిని చూసేసిరు. కేటీఆర్ గారు ఒక రోడ్ షోను, ఒక 2-3 రోడ్ షోలు చేస్తేనే 70,000 పైచీలకు ఓట్లు మేము తెచ్చుకున్నాం. వాళ్ళ బీజేపీ మన ఫ్రేమ్ లోనే లేదు కదా. అంటే 8 మాకు 0 అన్నారు. గుండు సూదా డిపాజిట్లు లేవని ఎంపీ ఎన్నికలలో అన్నారు. కానీ ఈరోజు బీజేపీ డిపాజిట్ లేకపోయింది. అట్లాంటి కాంగ్రెస్ గతంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డిపాజిట్లు తెచ్చుకోలేదు, కానీ అధికారంలోకి రాలేదా? ఏదో ఒక ఎన్నిక వల్ల ఒక పార్టీ పోతుంది, ఒక ఎన్నిక వల్ల ఒక పార్టీ పెరుగుతుంది అనేది నేను నమ్మను. జనరల్ ఎలక్షన్లు అనేది డిఫరెంట్, బైపోల్ అనేది డిఫరెంట్. ఎందుకంటే ఉప ఎన్నికలు ప్రభుత్వం అనుకూలంగా పోతుంది. ఎందుకంటే నిజంగా కూడా ఒకవేళ ప్రభుత్వంలో అంటే కానీ అది అందులో కూడా నైతికంగా వీళ్ళు గెలిచుంటే మేము మనస్ఫూర్తిగా అభినందిస్తుండే. కేటీఆర్ గారు గతంలో ఎన్ని ఉప ఎన్నికలు ఎక్కడ గెలిచినా కూడా అధికారంలో ఉన్నప్పుడు అభినందించడం, ఎందుకంటే అక్కడ నిజంగా కూడా వాళ్ళు గెలిచారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి సొంత డబ్బు ఖర్చు పెట్టి ఈరోజు అందరికీ తెలిసిన విషయం, ఓటుకి 5,000 ఇవ్వలేదా, కుక్కర్లు వంచలేదా, సీరియల్ వంచలేదా? ఎంఐఎం నా దగ్గర వీడియోలు ఉన్నాయి, మీకు రమ్మంటే సమయం తీసుకొని మీకు చూపిస్తా. ఒక ఎంఐఎం ఎమ్మెల్సీ కార్వాన్కి సంబంధించిన ఎమ్మెల్యే షేక్పేటలో పర్యటించలేదా? నోట్లతో దొరకలేదా? రిగ్గింగ్ 10 ఏళ్ల పసిపిల్లకి ఏమవసరం అండి? ఓటు హక్కు ఉందా 10 ఏళ్ల పసిపిల్లకని కూడా నేను అడుగుతున్నాను. ఈరోజు సర్పంచ్ ఎన్నికలకు తీసుకుంటే ఈరోజు సర్పంచ్ ఎన్నికలలో ఈరోజు స్వయంగా ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యేకి తండ్రి ఈరోజు భయోందోళనకి గురి చేస్తున్నాడు. మీరు నామినేషన్ వేయకండి, యునామినస్ చేయండి అని చెప్పి. ఇది ఎంతవరకు ప్రజలు అంగీకరిస్తారు మిమ్మల్ని? నువ్వు 100 కోట్లు పెడితే నేను 200 కోట్లు పెడతా అంటున్నాడు. ఇన్లేదా ఇదంతా కూడా? అంటే కేసీఆర్ గారు కేవలం వ్యవసాయ క్షేత్రంలో ఉండి కేటీఆర్ గారు ఒకరు పర్యటిస్తేనే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము గెలుస్తామో ఓడతామో అంత భయోందోళనకు గురి చేస్తామంటే అక్కడ మేము నైతికంగా గెలిచిపోయినాం కదా. ఈరోజు మా పార్టీలో గతంలో గెలిచిన సర్పంచ్ అందరూ కూడా వాళ్ళ పార్టీలో చేరిక చేసుకుంటున్నారు. మొత్తానికి ఇప్పుడు ఖైరతాబాద్ పరిస్థితి ఏంటి మరి? నెక్స్ట్ ఎన్నికలు రానివ్వండి, ప్రజల రిజల్ట్ తెలియజేస్తారు కదా ఖచ్చితంగా కదా. ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజల తీర్పు ఏదైనా ఎలాంటి తీర్పు ఇచ్చినా కూడా ఖచ్చితంగా దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకోవడానికి స్వాగతిస్తాం. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఆకాశిస్తాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు